ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సమయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఈ వాక్యం మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుందండి. మనం పాపం చేసినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, లేదా ఏ సమస్యలో ఉన్నా దేవుని దగ్గరకు భయపడకుండా రావాలని చెబుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడిగా మన కొరకు మధ్యవర్తిత్వం చేస్తున్నారండి. దేవుడు మనల్ని తిరస్కరించడానికి కాదు, కనికరం చూపడానికి మరియు కృపను అనుగ్రహించడానికి ఎదురు చూస్తున్నాడు. మన జీవితంలో ఏ అవసరం వచ్చినా మన శక్తిపై కాకుండా దేవుని కృపపై ఆధారపడాలండి. మన విశ్వాసంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సరైన సమయంలో కావలసిన సహాయాన్ని దేవుడు తప్పకుండా అందిస్తాడు. కాబట్టి ప్రతి పరిస్థితిలో ప్రార్థన ద్వారా ధైర్యంగా దేవుని సన్నిధిని ఆశ్రయించడం మన బాధ్యత. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీ కృపాసనము దగ్గరకు ధైర్యంగా వచ్చే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మా బలహీనతల్లో మమ్మల్ని బలపరచుము. ప్రతి అవసర సమయంలో నీ కనికరమును, నీ కృపను అనుభవించేలా సహాయం చేయండి. భయంతో కాకుండా విశ్వాసంతో నీ సన్నిధిలో నిలిచే హృదయాన్ని మాకు అనుగ్రహించుము. ఎల్లప్పుడూ నిన్నే నమ్ముకొని జీవించే కృపను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇలాంటి వాగ్దానాల కోసం జీసస్ విత్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.